అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను సమోసాలు చేయబోతున్నాను. ఉల్లగడ్డలు, బీన్స్ కాయలు, క్యారెటు, మొక్కజొన్న గింజలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది బుడమిరపకాయ, కారం లేకుండా ఉండాలి. క్యాప్సికమ్, బుడమిరపకాయ. ఇది ఇక్కడ స్కెంత్ అంటారు, ఇంటి దగ్గర ఏదో అంటారండి, మర్చిపోయిన సమయానికి గుర్తుకు రాలే. ఇది కొత్తిమీర. ఇది వచ్చి మసాలా అండి, మసాలా పొడి. ఇది వచ్చి ఎర్రగడ్డ కాడలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది తెల్లగడ్డ, అల్లం అండి. ఒక్కోసారి ఒక్కో స్టైల్లో చేస్తానండి ఈ సమోసాలు. ఇప్పుడు ఈ స్టైల్ చూడండి. ఇది నిమ్మకాయ పొడి అండి. ఇది పసుపు అండి. ఫస్ట్ మనము నీళ్ళు తీసి పెట్టుకొని దవరలో ఉప్పు వేసుకోవాలండి. కొంచెం వేసానండి, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది నీళ్ళల్లో పోతుంది కాబట్టి మళ్ళీ మసాలా తక్కువ వచ్చి మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు వేసిన, పసుపు తగినట్టు వేసుకోండి. పసుపు మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా మళ్ళీ పసుపు వస్తుంది. చూడండి, అన్నీ నీళ్ళు ఉడికిపోయినాయి. దీంట్లో ఈ వేతన కూరగాయలు వీళ్ళకి రంజాన్కి దండిగా కావాలి కాబట్టి ఎక్కువ చేస్తానండి సమోసాలకి. నెలంతా కావాలి కదా, అందుకు నెలకు మొత్తం సరిపెట్టి చేస్తున్నాం. మామూలుగా అయితే కొన్ని చేసేది. ఒక దాంట్లో పెనుములో వచ్చేసి నూనె వేసుకొని, ఇది వచ్చి ఆలివ్ ఆయిల్ అండి. ఇది ఆలివ్ ఆయిల్, వీళ్ళు ఎక్కువ వాడతారు ఆలివ్ ఆయిల్. చూడండి, దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నా. నూనె బాగా కాగుండదండి. ఎర్రగడ్డ కాడలు వేస్తామండి, ఎర్రగడ్డ కాడలు. ఇవన్నీ ఏమి ఎక్కువసేపు ఏమి ఆగాల్సిన పని లేదండి. కొంచెం త్వరగా అయితే చాలు. దించేస్తాను. అవి కూడా ఉంటాయి కదా అసలే. ఇది అల్లము, తెల్లగడ్డ. కొన్ని సమోసాలకు నేను తెల్లగడ్డ వేయనండి, కొన్ని సమోసాలు చేస్తాను. ఎక్కడైనా చేసుకోవచ్చు. అసలు తెల్లగడ్డ, అల్లం వేయకుండా కూడా చేసుకోవచ్చు. కూరగాయల సమోసాలకు మాత్రమే. చికెన్ సమోసాలకు, మటన్ సమోసాలకి వాటికి వేరే వేరే రకాలన్నీ నేను చూపిస్తానండి అట్లా వేసేది. చూడండి, ఉచ్చి పచ్చిగా వేగినాయి ఎర్రగడ్డలు. నేను ఎక్కువ వేగనీయలేదు. ఈ బుడమిరపకాయ వేసానండి. ఈ బుడమిరపకాయ కూడా ఉచ్చి పచ్చి వేగనీ వల్ల మసాలా పొడి ఇదండి. ఇది మాజీ అంటారు దీన్ని, బాగుంటుంది. ఈ ఉల్లగడ్డలు అన్నీ ఉడికిపోయినాయండి. దీంట్లో వేసేస్తున్నా. ఉల్లగడ్డ ఉడికితే చాలు, ఇంకా మిగతాటి ఉడకనేం అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనం సమోసాలు నూనె వేస్తాం కాబట్టి అన్నీ కూడా కొంచెం కొంచెమే వేపుకోవాలండి. ఇది ఇట్లా మాదిరి బాగా కలుపుకునేసి ఫస్ట్ అది వేసా కదండి మసాలాది మాజీ. ఇప్పుడు కొంచెం దీంట్లో
మిరియాల పొడి కొంచెము, ధనియాల పొడి, ఉప్పు, ఇది కారపొడి అండి, ఒక రవ్వ వేసిన. వీళ్ళు ఎక్కువ కారం తినారు కాబట్టి ఇక్కడ వాళ్ళు. ఇది జీలకర్ర పొడి అండి, నిమ్మకాయ పొడి కూడా వేస్తానండి. నిమ్మకాయ పొడి ఇచ్చి బాగానే ఉంటుందండి. కొంచెం కొంచెం పలసగా వేస్తున్నా నిమ్మకాయ పొడి. ఇది వచ్చి కొత్తిమీర, అది సో స్ట్రెంత్ అంటారు ఇక్కడ, ఇంటికాడ ఏదో అంటారు మర్చిపోయినాను, గుర్తుకు రాలే. సొంపాకు ఏదో అంటారండి ఇంటికాడ. అంతా ఇట్లా కలిపెట్టుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. చూడండి ఇప్పుడు సమోసాలు చేస్తున్నా. ఈ సమోసా రేకులు అండి, ఇవి రెడీమేడ్గా వచ్చాయి అన్నీ. ఇక్కడ అన్నీ రెడీమేడ్ తెచ్చుకునేవి ఈ సమోసాలన్నీ. ఇవన్నీ రంజాన్ రిలేటెడ్ అన్నీ చేస్తానండి ఎక్కువగా. ఇది ఒక రకము, ఇది వేడిగా ఉందండి. ఇట్లాంటి సన్నగా ఇదొక షేప్, ఇదొక షేప్. చూడండి సమోసాలు. ఇది కార్న్ఫ్లేక్స్ వచ్చి నేను మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇట్లా మిక్సీ పట్టుకొని ఇసుక జల్లెడు ఉంటుందో అదంతా కలిపెట్టుకున్నా. ఇసుక జల్లెడు అంటే బయట నుంచి తెచ్చినాను అనుకున్నారు, ఇంట్లో ఉన్నదిలే ఇసుక జల్లెడ. ఇట్లా ఇసుక జల్లెడ పెట్టుకుంటే దానికి. ఈ పాలు అండి, ఈ పాల డబ్బా, ఈ పాలు దీంట్లో వేసేసి ఇట్లా. ఇది వేడి మీద చేసిన సమోసా కొంచెం కొన్ని దగ్గర పగిలినట్టు అనిపించింది. ఇట్లా లోపల మెత్తగా, బయట బాగా కరకరమంట బాగుంటాయి సమోసాలు ఈ మాదిరి. చూడండి నూనె కాగింది బాగా. కాగిన తర్వాత మంట తక్కువ పెట్టేసిన. ఇట్లా ఈ మాదిరి వచ్చినాయండి. ఈ మాదిరి అయితే టేస్ట్ మాత్రం బాగా ఉంటాయి.
చూడండి సమోసాలు రెడీ అయిపోయినాయండి. ఈ మాదిరి మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎట్టున్నాయో. ఇంకోటి వచ్చి నాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగులో మెసేజ్ పెట్టండి. తెలుగులో ఏమన్నా మీరు పెడితే కామెంట్ పెడితే అవన్నీ నేను తెలుసుకొని ఏమన్నా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటానండి. జై శ్రీరామ్.